అందరికీ నమస్కారం. భారతీయ సనాతన ధర్మం గురించి, ప్రాచీన దేవాలయాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ యూట్యూబ్ ఛానల్ని మీకు అందిస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. జై శ్రీమన్నారాయణ. సనాతన దేవాలయాల రాజమార్గం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం విజయవాడకి అతి సమీపంలో ఉన్న ఉండవల్లి గుహల దగ్గర ఉన్నాం. ఇక్కడ అనంత పద్మనాభ స్వామి గురించి తెలుసుకుందాం. ఒక కొండని గుడిలాగా మలచిన తీరుని మనం ఇప్పుడు తెలుసుకుందాం. మన భారతదేశంలో అనంత పద్మనాభ స్వామి దేవాలయాలు 3 ప్రదేశాల్లో మాత్రమే ఉన్నాయి. ఒకటి తెలంగాణలోని అనంతగిరి పద్మనాభ స్వామి, మరొకటి త్రివేంద్రంలోని అనంత పద్మనాభ స్వామి ఆలయం. దాని గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఎన్నో వేల గుప్త నిధులు దొరికిన ప్రదేశం. మూడవది ముఖ్యమైనది ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాలోని ఈ ఉండవెల్లి గుహలోని అనంత పద్మనాభ స్వామి. ఇక్కడ ఎంట్రన్స్లోనే మనకి టికెట్ కౌంటర్ కనపడుతుంది. ఈ టికెట్ ధర ఒకరికి 25 రూపాయలు. టికెట్ తీసుకొని మనం లోపలికి వెళ్తుంటే ముందుగా ఈ గుహల యొక్క చరిత్ర కుడి పక్కన ఒక శిలాఫలకంపై కనపడుతుంది. ఈ కట్టడము జాతీయ ప్రాధాన్యత కలిగిన కట్టడము. ప్రాచీన కట్టడాలను, పురాతన క్షేత్రాలను, శిథిలావస్థకు చేరిన వాటిని పరిరక్షించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చింది. ఈ చట్టం ద్వారా పరిరక్షించబడిన కట్టడాలలో ఈ కట్టడం ఒకటి. ఈ మెట్ల మార్గం ద్వారా వెళ్ళి ఈ గుహ యొక్క మరికొన్ని విశేషాలను తెలుసుకుందాం. ఇలా పైకి వెళ్ళగానే 4 అంతస్తుల గుహ ఒకటి మనకి దర్శనమిస్తుంది. ఈ గుహలోనే ఇప్పుడు మనం చూడబోయే అనంత పద్మనాభ స్వామి కొలువై ఉన్నాడు. ఈ గుహ ముందు పచ్చని గార్డెనింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. దారికి ఇరువైపులా పచ్చ తివాచీ పరిచినట్టుగా నడకదారి ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ గుహ మొత్తం 4 అంతస్తులు కలిగి ఉంటుంది. ఈ గుహలు 7వ శతాబ్దానికి చెందినవి. ఈ గుహలో 4వ, 5వ శతాబ్దానికి చెందిన గుప్తకాలం నాటి శిలా నిర్మాణాలను చూడవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నది గుహలుగా తొలచిన మొదటి అంతస్తుని. మొదటి అంతస్తు చూసి ఇప్పుడు 2వ అంతస్తుని చేరుకుందాం. 2వ అంతస్తు చేరుకోవడానికి ఎడమవైపుగా మెట్ల మార్గం ఉంటుంది. మీరు బాగా గమనిస్తే గుప్తుల కాలంలో వారు పై అంతస్తుకి చేరుకోవడానికి ఈ కొండనే మెట్ల మార్గంగా తొలిచారు. గుప్తుల చక్రవర్తులు ఎక్కువగా వైష్ణవులు కాబట్టి ఇక్కడ నరసింహ, విష్ణు, రామాయణ కథలకు చెందిన అనేక శిల్పాలను మనము ఇక్కడ చూడవచ్చు. తోరణాలను, వాటి యొక్క ఆకృతులను ఎంతో అద్భుతమైన కళారూపాన్ని చెక్కారు. ఇప్పుడు మనము చూస్తున్నది గుప్తుల కాలంలో నాగలిపితో రాసిన శాసనం. పురావస్తు శాస్త్రజ్ఞులు దీనిని పరిశోధించి ఇది గుప్తుల కాలం నాటిది అని నిర్ధారించారు. గుప్తులు 420వ సంవత్సరం నుంచి 620వ సంవత్సరం మధ్య కాలంలో, అంటే 4వ నుండి 5వ దశాబ్దంలో ఈ కొండని గుహలుగా మలచబడ్డాయి అని చరిత్ర ఆనవాళ్లు ఉన్నాయి. ఈ గుహలో అనంత పద్మనాభ స్వామికి, నరసింహస్వామికి, అనేక దేవతామూర్తులకు అంకితం చేయబడ్డాయి. గుప్తుల కాలం తర్వాత అనేక మంది జైనులు, బౌద్ధులు, సన్యాసులు ఈ గుహలను విశ్రాంతి గుహలుగా వినియోగించుకున్నారు అని కూడా చరిత్రలో ఉంది. ఎలాంటి పరికరాలు, టెక్నాలజీ లేని ఆ కాలంలోనే ఇంత అద్భుతమైన శిల్పాలను గుప్తుల కాలం నాటి వారు చెక్కారు. ఇప్పుడు మనం చూస్తున్న విగ్రహం చతుర్ముఖ బ్రహ్మ. ఇంత భయం గొలిపే ఆకృతితో ఉన్న ఈ విగ్రహం కాళికామాతది. మరో విగ్రహం హిరణ్యకశికుడని తన గోళ్లతో చీల్చివేస్తున్న నరసింహస్వామి విగ్రహాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. నరసింహస్వామి విగ్రహం పక్కనే చతుర్భుజాలు కలిగిన
ఆ పరమశివుడి విగ్రహాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. అలా మొదటి అంతస్తులో శిల్పాలన్నిటినీ దర్శించుకొని ఆ మొదటి అంతస్తులో నుంచి గుహ యొక్క బయట భాగాన్ని చూస్తే చాలా అద్భుతంగా కనపడుతుంది. ఎక్కువ మంది ఫోటోలు దిగే ప్రదేశం ఇదే. మీరు వెళ్ళినప్పుడు ఈ ప్రదేశాన్ని తప్పకుండా చూడండి. ఆ మొదటి అంతస్తులో కొంచెం ముందుకు వచ్చి చూస్తే గజరాజులు స్వాగతం పలుకుతున్నట్టుగా చెక్కబడింది. ఇలా రెండో అంతస్తు మొత్తాన్ని చూసిన తర్వాత మూడవ అంతస్తుకి వెళ్ళడానికి చాలా చిన్న మార్గం ఉంటుంది. ఈ మార్గాన్ని చాలా తక్కువ ప్రదేశంలో చెక్కడం వల్ల ఒక స్వరంగం లాగా చాలా చిన్నగా ఇరుకుగా ఉంటుంది. మూడో అంతస్తుకి వెళ్ళే వాళ్ళు ఇది గమనించి తప్పకుండా జాగ్రత్తగా పైకి వెళ్ళండి. ఈ మూడో అంతస్తులో కూడా ప్రతి స్తంభం పైన, ప్రతి గోడ పైన అనేక మంది ఋషుల యొక్క, దేవతామూర్తుల యొక్క శిల్పాలను చెక్కడం మనం ఇక్కడ గమనిస్తాం. అలానే మూడో అంతస్తులో నుండి బయట వ్యూని చూస్తున్నప్పుడు మరింత అద్భుతంగా కనపడుతుంది. ఇక్కడ జైనులు, బౌద్ధ సన్యాసులు తపస్సు చేశారు కనుకనే వాటికి గుర్తుగా ఈ ప్రతిమలని ఇక్కడ ఏర్పాటు చేశారు. మూడవ అంతస్తులో అనంత పద్మనాభ స్వామిని దర్శించుకోవడానికి ముందుగా ఆంజనేయ స్వామిని దర్శించుకుందాం. ఇప్పుడు గుహ లోపల ఉన్న అనంత పద్మనాభ స్వామిని దర్శించుకోవడానికి లోపలికి వెళ్దాం. ఈ అనంత పద్మనాభ స్వామి చుట్టూతా అనేక శిల్పకళాకృతులు ఉన్నాయి. అత్యంత పొడవైన అతి భారీ ఏకశిలా విగ్రహమైన శేషపాన్పు పైన సేద తీరుతున్న అనంత పద్మనాభ స్వామిని ఇప్పుడు మనం చూస్తున్నాం. తనివి తీరా స్వామిని దర్శించండి. శ్రీ మహాలక్ష్మి వైకుంఠాన్ని వదిలి వెళ్ళిపోయినప్పుడు ఆ మహావిష్ణు స్వరూపమైన పద్మనాభ స్వామి ముల్లోకాలలో లక్ష్మీదేవిని వెతికి అలసిపోయి ఇక్కడ సేద తీరుతున్నాడు అనేది కూడా కథలుగా ప్రజలు చెప్పుకుంటారు. అలా పవలిస్తున్న మహావిష్ణు స్వరూపమైన అనంత పద్మనాభ స్వామిని పూజించేందుకు అనేక మంది ఋషులు, ద్వారపాలకులు మరియు వైకుంఠంలోని సమస్త గణము ఇక్కడ సేద తీరుతున్న అనంత పద్మనాభ స్వామిని సేవించుకోవడానికి ఇక్కడికి వచ్చారని ఒక నానుడి. ఆ కథలకు అద్దం పట్టినట్టుగా ఇక్కడ పవలిస్తున్న అనంత పద్మనాభ స్వామి చుట్టూతా గరత్మంతుడు మరియు దేవతాగణము యొక్క విగ్రహాలను ఇక్కడ చెక్కారు. ఇంత పెద్ద విగ్రహాన్ని దర్శించుకున్న తర్వాత నా ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను. ఓం నమో నారాయణాయ. స్వామివారి పాదాలను సేవిస్తున్నట్టుగా చెక్కబడిన ఈ శిల్పాకృతులు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆదిశేషుపై పవలిస్తున్నట్టుగా స్వామివారి కింద భాగాన్ని చెక్కడం చాలా అద్భుతం. స్వామివారిని దర్శించుకొని బయటకి వచ్చిన తర్వాత మనకు కనపడే దృశ్యాలు రాజుల కాలం నాటి ప్రతిమలకి సంబంధించినవి. పూర్వం రాజ్యాలలో రాజులు వారి శౌర్యానికి గుర్తుగా ఇలా సింహం యొక్క ప్రతిమలను ఏర్పాటు చేసుకునేవారు. వాటికి అద్దం పట్టేట్టుగా ఈ శిల్పకళని ఇక్కడ ఏర్పాటు చేశారు. చుట్టూతా ఉన్న ప్రకృతి అందాలు
కనువిందుగా కనిపిస్తాయి. విజయవాడకి అతి చేరువలో ఈ గుహ ఉన్నందున ఇక్కడి నుంచి మనం చూసేటప్పుడు విజయవాడలోని ఇంద్రకీలాద్రి మనకు కనబడుతుంది.